ఏమండి ధైర్యం కాదండి, ప్రేమ అన్నాను. మీరు మళ్ళా ధైర్యం అంటారు. ఆ శ్రీనివాస్ చౌదరి గారేమో ఏంటంటే మాట్లాడుతున్నారు కానీ నేనే మాట్లాడలేదు బాబు. కాదు, మా మీద ప్రేమ. ఏమంటే అలాగే మోడీ గారు చేసే పనుల మీద కానీ ఆయన నాయకత్వం మీద కానీ అపారమైన నమ్మకంతో ఎవరు పోటీకి పెట్టినా ప్రెసిడెంట్ కోసం ఈ రాష్ట్రంలో అందరి ఎంపీలు ఒకరికి సపోర్ట్ చేశారండి. అలాగే ఆయన అదే ప్రపంచ చిత్రపటంలో భారతదేశాన్ని కల్పించిన స్థానం మీద కూడా అందరికీ మోడీ గారి మీద ఉన్న గౌరవం. ఈ రాష్ట్రానికి అంటే అలాగే అన్ని రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రంలో కూడా మేము ప్రజల ప్రేమను కూడా చూరగా ఈసారి 2024 లో సాధ్యాన్ని ఎక్కువ స్థానాలు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నామండి. దానికోసమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని చెప్పి ప్రతి గ్రామంలో కూడా ఇవాళ పొద్దున సాయంత్రం రాష్ట్రం మొత్తం మీద అన్ని చోట్ల కూడా కార్యక్రమాలు చేస్తున్నామండి. పథకాలు మోడీ గారి పైన ప్రధానమంత్రి నుంచి వచ్చే పథకాలు కింద స్థాయి వరకు చేరాలి, అంత్యోదయ వరకు అని చెప్పి పథకాలను విస్తృతంగా కింద ప్రచారం చేస్తూ పైనుంచి ఏమి వస్తున్నాయి అవి మీరు అందుకోలేకపోతే ఈ సందర్భంగా అందుకోవాలని అందరికీ ఎడ్యుకేట్ చేస్తున్నామని దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ లీడర్స్ అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి ఒక చిన్న సందేహం, జస్ట్ అమాయకత్వంతో అడుగుతున్నాను. వాస్తవంగా వికసిత్ భారత్ యాత్ర అనేది దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పెట్టమంది. అదేదో వ్యాన్స్, డిస్ప్లేలు ఇవన్నీ కూడా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాలి. ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలు మీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో జరిగినాయి. ఈవెన్ తెలంగాణలో కాంగ్రెస్ కానీ ఇంతకుముందు బీఆర్ఎస్ కూడా పట్టించుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షించి ప్రతి చోట కూడా ఈ జిల్లాల కలెక్టర్లకి ఇన్ఛార్జీలుగా వేసి మరి నడిపిస్తున్నారు, ప్రతి గ్రామంలో పెడుతున్నారు. ఇది మీ ఇద్దరి మధ్యన సంబంధం లేదా బంధం అనాలా, ఏమనుకోవాలి? తెలంగాణ నార్త్ లో జరగట్లేదని మీరు ఎలా అన్నారో తెలియదు కానీ నార్త్ లో జరుగుతుంది అన్నానండి. మీ వ్యతిరేక పార్టీల అధికారంలో ఉన్న చోట జరగట్లేదని చెప్పారు. తమిళనాడులో జరగట్లేదు అని అనుకున్నాను, కర్ణాటకలో జరగలేదు, తెలంగాణలో జరగట్లేదు. సరే, ఏమంటే వ్యతిరేక పార్టీలు చేయకపోతే డెఫినెట్ గా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ చేతిలో ఉండదు కాబట్టి వాళ్ళు ఏదో విధంగా మమ్మల్ని ఆపాలని చూస్తారు, మా ఎదుగుదల ఆపాలని చూస్తారు. లేదు, తెలంగాణలో గవర్నమెంట్ చేస్తుంది కానీ గవర్నమెంట్ చేయట్లా, సెంట్రల్ గవర్నమెంట్ తరఫున జరుగుతున్నాయి అంతే. డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ చేయట్లా. ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేదండి. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉందండి. కలెక్టర్లతో రివ్యూ చేశారు స్వయంగా చీఫ్ సెక్రటరీ. ప్రతి చోట కూడా కలెక్టర్లు ఇన్వాల్వ్ అయ్యి చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే, ఇందులో ఎక్కడా కూడా వైసీపీ నాయకులు కానీ రాష్ట్ర ప్రభుత్వం నాయకులు లేవు, నో డౌట్. ప్రభుత్వం మానిటరింగ్ చేసింది. కావాలని మీకు పేపర్ క్లిప్పింగ్స్ కూడా చూపెడతా నేను. ఏమండి, ప్రభుత్వం మానిటర్ చేస్తుందంటే లోపల ఏం జరుగుతుందో మన ఊహాగానాలు మాత్రమే కానీ ఆయన బయటకు వచ్చి దీనికోసం ఏ మంత్రి కానీ వాళ్ళు ఇన్ఛార్జ్ ఎవరు చేయరు.